సెవెంతేనా ఇదేంటి క్వాలిటీ ఇది చైన్ ఉన్నాయా ఆర్డినరీ చైన్. ఇది ఒక స్టీల్ రింగ్, మామూలు రింగ్ అన్నమాట. ఇది కూడా ఒకసారి చెక్ దిస్, అది స్టీల్ రింగ్. ఓకే, ఇది ఈ రింగ్ ఇలా పట్టుకుని పెద్ద క్లాస్ మనం చూడాలి. ఈ రింగ్ ఇలా ఎక్కించి మనం దీన్ని నేను చెయ్యి వదిలేసినప్పుడు రింగ్ కింద పడిపోదా? నువ్వు చెప్పేస్తాం ఇలా వదిలేస్తే కింద పడిపోతుంది అని మనం థింక్ చేస్తాం. కానీ సైన్స్ ఎంత గొప్పదో చూడండి. మనం అనుకున్న చాలా విషయాల్లో మనం అసలు ఇది ఇలా పెట్టిన తర్వాత నేను దీనికి ఏం చేస్తానంటే 1 2 3 అని ఇలా వదిలితే పడిందా? పడలేదు. చూస్తారా, మీరు పడిపోతుంది అనుకున్నారు. కానీ అది ఏ వస్తువైనా పడే ముందు అది ఇలా రొటేట్ అవుతుంది. ఇది రింగ్ కాబట్టి అది ఇలా ఫిల్ట్ అవుతుంది. ఆ ఫిల్ట్ అవడంలో ఈ గొలుసు అనేది అది తిరిగి లాక్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒక సెకండ్ టైంలో జరిగే ప్రక్రియ. కానీ మనం దాన్ని మనం గమనించాం కదా. స్లో మోషన్ ఏమైనా చూస్తే ఎలా ఫిట్ అయిందో ఎలా వాక్ అయిందో తెలుస్తుంది. చూసారా, భౌతిక శాస్త్రం అంత గొప్పది. ఇంగ్లీష్లో దీన్ని ఫిజిక్స్ అంటారు. ఫిజిక్స్ ఫార్ములా అర్థమైందా? అట్లా ఇంకోటి చూపిస్తాను. మ్యాథమెటిక్స్ చూపిస్తాను. ప్రతి క్లాస్ వాళ్ళు 6th 7th వాళ్ళు ఇది ఇలా ఉందనుకోండి. ఇది యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ రైట్ యాంగిల్. ఇలా ఉందనుకోండి. ఇప్పుడు రైట్ యాంగిల్ కాదు, దీన్ని ఎక్యూజ్ యాంగిల్. ఇలా ఉంటే అక్యూజ్ యాంగిల్. ఇలా ఉందనుకోండి స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు ఇలా ఉంటే దీన్ని మనం లెక్క మ్యాథ్స్ ఏం చెప్పుకుంటాం? స్క్వేర్. స్క్వేర్ ని తెలుగులో ఏమంటారో కూడా తెలుసుకోవాలి. ఏమంటారు? చతురస్రం. ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది, దీని స్క్వేర్ అనలేమా, ఎందుకంటే యాంగిల్స్ మారిపోయింది. దీని ఏమంటారు తెలుసా? జస్వంత్ ఫ్రీ బస్, రాంబస్, నాట్ ఫ్రీ బస్, రాంబస్. రాంబస్ అంటే ఇది ఇలా ఉంటే రాంబస్, ఇలా ఉంటే మాత్రం స్క్వేర్. ఇలా ఉందనుకోండి, రాంబస్ నిలువుగా ఉంచితే వారి భాషలో డైమండ్ షేప్ అంటాం. అవునా, డైమండ్ షేప్. సర్కిల్ ఎలా ఉందని చెప్పండి. సర్కిల్ ఇది సర్కిల్ అవుతుందా? మీరు ఊహించండి, రౌండ్ గా అవుతుందా? సర్కిల్ ఇంపాసిబుల్ కదా. కానీ కట్టుకోండి 1 2 3 ఇలాగా లేదు. సెట్ అయిందా? మీరు అందరూ థింక్ చేయలేదు, ఎందుకంటే ఇది రివిటింగ్ ఉంది కదా ఎలా అవుతుంటున్నారు. కానీ కొంచెం ఏం చెప్పగానే ఇది ఎందుకు అయింది అంటే దీనికి వంగే గుణం ఉంది కాబట్టి, ఫ్లెక్సిబిలిటీ అంటారు దీన్ని. ఇవి చిన్న బద్దలు మన పలచని బద్దలు కాబట్టి అయింది. అదే చెక్కతో ఉడలిపోయే అయితే అవ్వదు. మళ్ళీ దీన్ని అనగానే ఇది స్క్వేర్.